ఆగస్ట్ 26 దేవుని వాక్య ధ్యానం. ఆయన కార్యములను జనములలో తెలియచేయడి. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, దేవాతి దేవుని మహాకృపలో మనం మరొక నూతన దినమును చూచే ధన్యత దేవుడు మనకి అనుగ్రహించాడు. ఈ దినమును బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మనము చాలా పర్యాయములు మన జీవితంలో ఎన్నో కార్యాలు దేవుని యొద్ద నుండి పొందుకుంటాం. కొంతమంది ఆ కార్యాల కొరకు దేవుణ్ణి మొక్కుకుంటారు. అయితే ఆ కార్యములు జరిగిన తర్వాత చాలా నిశ్శబ్దంగా వారు మారిపోతారు. ప్రభు వాక్యము దేవుని యొద్ద నుండి నీవు పొందుకున్న కార్యములను అందరికీ ఒక సాక్ష్యం వలె తెలియచేయమని చెబుతోంది. మనము సాక్ష్యం చెప్పడానికి ఎంతో సిగ్గుపడతాం. సాక్ష్య జీవితం జీవించడానికి వెనుకడుగు వేస్తాం. నీవు కార్యాల కొరకు దేవుణ్ణి ప్రార్థించిన నీవు దేవుడు కార్యం చేసిన తర్వాత మరి నీ జీవితం ఎందుకని వెనుకకు తీసుకుంటూ ఉన్నావు? ఆయన చేసే కార్యాలు, ఆయన గొప్ప ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో చేసినప్పుడు వాటిని ఖచ్చితంగా జనములలో నువ్వు తెలియచేయాలి. ఆయన యొద్ద నుండి పొందుకున్నటువంటి అద్భుతమైనటువంటి దీవెనలను నీవు ఒక సాక్ష్యములో తెలియచేస్తూ కృతజ్ఞతలు దేవునికి తెలియచేయాల్సిన వానిగా ఉన్నావు. మన జీవితంలో ఏ అద్భుతము, ఏ ఆశ్చర్య కార్యము జరిగినా అది దేవుని కృపయే అని గ్రహించి ఆయనకు మనము స్తుతులు చెల్లిస్తాం. అయితే ఆ చెల్లించే స్తుతి కేవలము నీ వ్యక్తిగతంగానో నీ కుటుంబంగానో కాక జనములలో తెలియచేయువారుగా ఉండాలి. అలా ఉన్నప్పుడు ప్రభు నామము నీ ద్వారా మహిమపరచబడుతుంది. అప్పుడు ప్రభువు నిన్ను హెచ్చిస్తాడు. అతి కృప ఆశీర్వాదాలు దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడా, నీ బిడ్డలను ఆశీర్వదించండి. వారు ఎలాంటి పరిస్థితుల్లో నీ కార్యములను జనములలో చెప్పే రీతిలో ధైర్యంతో ముందుకు నడిపించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో ఉన్నతమైన జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలలో నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.